విశ్వనాథం గారు ఫ్రీ కోచింగ్ కోసం సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక టెస్ట్ అయితే పెట్టారు కదా! ఆ టెస్ట్‌లో ప్రేరణకి, అలాగే సిద్ధార్థ్‌కి ఇద్దరికీ ఒకే మార్క్స్ ఒస్తాయి. ఎటు చేసి ఒక హాఫ్ మార్క్ తీద్దామన్నా కూడా తీయలేకపోతాడనమాట. వాళ్ళిద్దరి టాలెంట్ ఒక్కటే, మెరిట్ ఇద్దరికీ మంచిగా ఉంది అని. అయితే మీ ఇద్దరు ఒక డెసిషన్ తీసుకోండి. నేనైతే ఒకరికే ఇవ్వగలను. కోచింగ్ నాకు అంతకన్నా ఎక్కువ కేపబిలిటీ లేదు. నాకు ఫ్యామిలీ ఉంది. మా ఆవిడని నేను చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరిని డిసైడ్ అవ్వమంటారు. అయితే వీళ్ళేంటి ఎవరికీ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఎక్కువగా కష్టంగా కనిపిస్తూ ఉంటాయి గదా! ఒక రకంగా చెప్పాలి అంటే ప్రేరణకి ఎక్కువ కష్టమే. అట్లా అని సిద్ధార్థ్‌కి ఎక్కువ కష్టమే. వాళ్ళ నాన్న ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకోకుండా తను కష్టపడి డెలివరీ బాయ్‌గా చేసుకుంటూ, బైక్ నడుపుకుంటూ అతి కష్టం మీద అంతవరకు వచ్చాడు. ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు వచ్చాడు. ఇక ప్రేరణకి వాళ్ళ నాన్న ఉన్నంత వరకు బానే ఉన్నా కూడా, ఇప్పుడు వాళ్ళ నాన్న కూతుర్లు అని చెప్పుకోవడానికి ఒక ఐడెంటిటీ కావాలి అంటే తిను ఖచ్చితంగా ఒక ఐఏఎస్ అవ్వాలి. ఐఏఎస్ అయితే కానీ తనకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ కావు. ముఖ్యంగా ఘనా లాంటి వాళ్ళ దగ్గర గెట్ ఆన్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఆ విషయం తనకి చెప్పలేదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే తినేమంటాడు, ఒక నార్మల్‌గా ఆలోచిస్తాడు. అమ్మాయిలే కదా! పెళ్లి చేసుకుంటే ఎళ్ళిపోతారు గదా! నాన్న కల అది ఇది అని చెప్పి అనుకుంటూ కూర్చుంటావు. నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? మాకలా కాదు కదా! మేము పెళ్లి చేసుకొని మేము పోషించాల్సిందే కదా! అందుకు నువ్వే ఈ జాబ్‌ని వదిలేయి అని సిద్ధార్థ్ చెప్తాడు. అయితే ప్రేరణకు కోపమొస్తుంది. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని. అయితే ఇంక ఆయనొచ్చి మిమ్మల్ని డిసైడ్ చేసుకోమని మీరు చేసుకొని 3 రోజులు టైం తీసుకొని ఎవరో ఒకరొచ్చి చెప్పండి అని అయితే చెప్తాడనమాట. అయితే వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ప్రేరణని విశ్వనాథం గారు ఒక మాట అడుగుతారు. చూసావా రికమెండేషన్ వల్ల ఇప్పుడు నీకే పోటీగా వచ్చారు. అదే నువ్వు ఆ అబ్బాయిని రికమెండ్ చేయకుండా ఉండుంటే నీకే వచ్చుండేది కదా! ఈ ఛాన్స్ అయితే అంటూ ఉంటే, నేను మానవత్వంతో ఒక మాట సహాయం చేశాను సార్, రికమెండేషన్ చేయలేదు. అయినా కాలమే నిర్ణయిస్తుందని చెప్పని వెళ్ళిపోతుంది. అయితే ఈ ఇందిర కళ్ళారా చూసింది కదా! తన భర్తని ఆ పని మనిషి ఎంత టార్చర్ పెడుతుందో. అందుకని ఆ పిల్లకి బుద్ధి చెప్పాలి అన్నట్టుగా ముసుగేసి మరీ వాయించేస్తుంది. 2 లాభాలనమాట. స్వామి కార్యం, సుకార్యం అన్నట్టుగా ఆ పని మనిషిని పిచ్చకొట్టుడు కొట్టేసి దెబ్బలు తగిలేలాగా చేస్తే ఇంట్లో ఉండిపోతుంది. పనికి రాకుండా పోతుంది. అప్పుడు పని మనిషిగా ఈ ఇందిర ఆ ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు. తన భర్తని దగ్గరుండిగా చూసుకోవచ్చు అన్నట్టు ఆలోచించుకొని ఆ పని ఆవిడ మీద పెడుతుందనమాట ఇప్పుడు. తన ప్రతాపం అంతా ఆ పని పిల్ల మీద చూపిస్తుంది. సుధా కూడా హెల్ప్ చేస్తాడనుకోండి. మొత్తానికైతే ఇదనమాట స్టోరీ.